ప్రశ్నాపత్రమా ప్రశంసాపత్రమా? గ్రూప్ 2లో బాబు భజన తెలంగాణ పోరాటాన్ని చెరిపేసేలా ప్రశ్నలు. గ్రూప్ 2 ఉద్యమ చరిత్ర ప్రశ్నాపత్రంపై సర్వత్రా విమర్శలు. రాష్ట్రోద్యమ చరిత్రను కాదని ద్రోహుల చరిత్రకు పెద్దపీట. తెలుగుదేశం ఆంధ్ర ఆనవాళ్లను నిక్షిప్తం చేసే యత్నం. టీడీపీ తెలంగాణ వ్యతిరేకులను ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు. టీజీపీఎస్సీనా టీడీపీఎస్సీనా తెలంగాణ వాదుల ఫైర్. సీఎం స్వామి భక్తిని చాటుకున్నాడంటూ మండిపాటు అని చెప్పేసి ఇక్కడ వార్త. ప్రశ్నాపత్రాలు కూడా మొత్తం మీద ప్రశ్నాపత్రాలు కూడా ఇయల్ల స్వామి భక్తిని సాటుకుంటా ఉన్నాయి. ఈ కాంగ్రెస్ హయాంలా స్వామి భక్తిని సాటుకుంటా ఉన్నాయి. ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇక్కడ ఈ పరిస్థితి చూడుండ్రి. ఇలా నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత ఇలా 10 ఏళ్ల తర్వాత అస్తిత్వం మీద దెబ్బగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణకు సంబంధించి ఏ ఒక్క క్వశ్చన్ అడగలే, ఒక్క క్వశ్చన్తోని సరిపెట్టుకున్నారు. తెలంగాణకు సంబంధించిన అంశాలు ఒక్క క్వశ్చన్తోని సరిపెట్టుకొని ఇవాళ ఆంధ్రాకు సంబంధించి ఇగో క్వశ్చన్లు ఒకసారి మీకు వినబెడతా. 2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మద్దతు ఇచ్చింది. సరైందా కాదా? ఇగో ఇది ఆంధ్రాకు సంబంధించి. రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాలు, టి సుబ్బరామరెడ్డి, కావూరి సాంబశివరావు కంపెనీలు ఏమిటో గుర్తించండి. ఇదేంటిది? లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించిందా లేకపోతే ఒక ప్రశ్నాపత్రమా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తతగా తీసుకొని అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది నిజమా కాదా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ ఉద్యమంలో ఏం పోరాటం చేసిండ్రు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరిగింది? ఈ అంశాలద్దు కానీ ఎప్పుడో విడిపోయిన రాష్ట్రాన్ని ఇవాళ మళ్ళా కలిపే విధంగా క్వశ్చన్లు ఇచ్చుకుంటా తెలంగాణలో చంద్రబాబు భజన చేసుకుంటా ఆదిలాబాద్ ప్రజలను మళ్ళా అబ్బా మన చంద్రబాబు నాయుడు మన పల్లెలను మన జిల్లాను దత్తతకు తీసుకున్నాడనే ముచ్చట్లు తెలిసేటట్టు ఏం చేసుకున్నాడో ఏం కథనో ఇలా దత్తత తీసుకున్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ నాయకులు కాదా? టీడీపీ నాయకులు కాదా? 2009లో రాష్ట్రాన్ని ఇస్తామనంటే టీడీపీ నాయకులు అడ్డుపడ్డది నిజం కాదా? కాంగ్రెస్ నాయకులు అడ్డుపడ్డది నిజం కాదా? మొత్తం మీద వాళ్ళు ఎక్కిరిచ్చిండ్రు. మీరు గంటే మంది ఉన్నారని వైఎస్ రాజశేఖర రెడ్డి అసంటోళ్ళు ఎక్కిరిచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బిల్లు పెడతామంటే మీరు ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఎక్కిరిచ్చిండ్రు, అపహేళన చేసిండ్రు. నిండు అసెంబ్లీ వేదికగా, నిండు పార్లమెంటు వేదికగా అబాసుపాలు చేసిండ్రు. ఇలా మళ్ళీ తెలంగాణ ఉద్యమ ఉనికిని లేకుండా చేస్తున్న కుట్రలో టీజీపీఎస్సీని కూడా భాగస్వామ్యం చేయడం అత్యంత దుర్మార్గం. ఇదేనా మీరు చెప్పిన మార్పు అంటే? తెలంగాణ ఉద్యమ చరిత్ర స్థానంలో సమైక్య పాలకుల చరిత్రను చేర్చడమా? చెరిపేస్తే చెరిగిపోవడానికి తెలంగాణ చరిత్ర పోరాటం పేపర్ మీద చేసిన సంతకం కాదు, కాలం మీద చేసిన సంతకం. తెలంగాణ ఉద్యమ చరిత్రను లేకుండా చేయాలని నీ కుటిల యత్నాలను యావత్తు తెలంగాణ సమాజం గుర్తించింది, తగిన బుద్ధి చెబుతుంది అని చెప్పేసి 10 ప్రశ్నలకు మీదుగా టీడీపీకి సంబంధించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన టీడీపీకి సంబంధించిన 10 ప్రశ్నలకు మీదుగా ప్రశ్నలను ఇచ్చిండ్రు గ్రూప్ 2 ప్రశ్నాపత్రంలో. మొత్తం మీద చెరిపేస్తే చెరిగిపోవడానికి తెలంగాణ చరిత్ర కాగితం మీద చేసిన సంతకం కాదు, కాలం మీద చేసిన సంతకం అని చెప్పేసి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిండ్రు. ఇంకా చాలా మంది నాయకులు ట్వీట్ చేసిండ్రు. మొత్తం మీద స్వామి భక్తిని మొత్తం మీద ప్రశ్నాపత్రాలు కూడా కాంగ్రెస్ హయాంలో ప్రశ్నాపత్రాలు కూడా రుజువు చేసుకున్నాయి, స్వామి భక్తి ఉన్నదని రుజువు చేసుకున్నాయి. ఈ అంశానికి సంబంధించి గ్రూప్స్ అభ్యర్థులు లేకపోతే నిరుద్యోగులు కొంతమంది కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏం మాట్లాడతారో చూద్దాం. హలో, నమస్తే అన్న. మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నాం. ఇది ఈ ప్రశ్నపత్రం నిన్న చూసినాం. దాదాపు ఈ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి టీడీపీకి సంబంధించి 10 ప్రశ్నలకు మీద తెలంగాణ మలిదశ ఉద్యమం గాని తొలి దశ ఉద్యమం గాని తెలంగాణ అస్తిత్వాన్ని తెలియపరిచే ఒక క్వశ్చన్ కూడా అక్కడ రాలే. ఏం చెప్తారన్న దీని మీద జనార్దన్ అన్న? అంటే దీని మీద ఏంటంటే ఒక మాకు చదువుకున్నది కూడా ఏంటంటే ఉద్యమంలో 3 పార్ట్లు ఉంటాయి. లాస్ట్ పార్ట్ మొత్తము తెలంగాణ మలిదశ ఉద్యమము 99 నుంచి 2014 టువర్డ్ తెలంగాణ ఫార్మేషన్ వరకు అని ఉంటది. ఈ ఉద్యమంలో కూడా సబ్బండ కులాలు, సబ్బండ జాతులు అన్ని పాల్గొన్నాయి. అందులో మనకు గత 10 సంవత్సరాల పరిపాలన కేసీఆర్ పాలన గురించి మేము విమర్శ గాని సద్విమర్శ గాని దాని జోలి పోదలుచుకోలేదు. అది మాకు సంబంధం కూడా లేదు. ఇప్పుడు మాకు
కేసీఆర్ అవునన్నా కాదన్నా ఆ రోజు ఉద్యమంలో అందరిని కలుపుకుపోవడంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినా చేసుకున్నాడు, చేసిండు. ఆయన వల్ల తెలంగాణ సిద్ధించింది. ఇది సత్యము, దీన్ని ఎవరు కాదనలేరు. కానీ గతంలో అడిగిన ప్రశ్నలు కూడా ఏదైతే నిజంగా ఉద్యమంలో ఆ రోజు పాల్గొన్నారో వాళ్ళందరి ఈ యొక్క కాంట్రిబ్యూషన్ ఉండేటట్టు వాళ్ళు పడ్డ కష్టాలన్నిటిని కూడా ఒక ఆస్పిరెంట్ గా ఒక ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే ఈ రోజు గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగే దాంట్లో దాదాపు స్కూలింగ్ లో ఉన్నటువంటి పిల్లలే ఉన్నారు, ఒక 60% పిల్లలు. వాళ్ళందరూ కూడా ఆ రోజు ఉద్యమంలో రాళ్ళు రప్పలు తీసుకొని వేసిన వాళ్ళు కాదు, ఉరికిన వాళ్ళు కాదు. ఆ రోజు వాళ్ళందరూ కూడా స్కూల్ కి వచ్చి మాకు తెలంగాణ అనేటోళ్ళు చాలా ఇప్పిస్తారేమో, మేము వెళ్ళి ఆడుకున్నాం, మేము రోడ్ల మీద జై తెలంగాణ అంటామని ఎదురు చూసినటువంటి వాళ్ళే. ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని దీన్ని ఒక ఒడిదొడుకులకు నిలిచి తెలంగాణ తీసుకొచ్చి తీరా అంచులకు చేర్చినటువంటి వాళ్ళు వాళ్ళంత భాగస్వామ్యులు ఉన్నటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఈ రోజు తెలంగాణ ఉద్యమాల్లో ప్రశ్నలు ఇచ్చిన సరళిని బట్టి వాళ్ళు చదువుకుంటారు. చదువుకున్నప్పుడు ఏమనుకుంటారు, ఈ చంద్రబాబు నాయుడు నార్ల ఎస్టేట్, ఈ చంద్రబాబు విజనరీ డాక్యుమెంట్, వీటి గురించి తెలంగాణ ఉద్యమంలో కూడా వీళ్ళు ఉన్నారా అన్నట్టు చేస్తూ వీళ్ళకి ఇదే తెలియజేస్తూ అసలైన తెలంగాణ చరిత్రను పక్కదోవ పట్టించే కార్యక్రమమే. నాన్ లోకల్ ఎవరైతే ఉంటారో నాన్ లోకల్ కోటా కింద వాళ్ళకు న్యాయం జరిగేటట్టు వాళ్ళకి ఏదో బెనిఫిట్ చేకూర్చే విధంగానే ఈ 10 ప్రశ్నలు పెట్టిరని ముచ్చట్లు పడుతున్నాయి. ఏం చెప్తావన్నా? అది కూడా ఒక అందుకు వాస్తవం అయ్యాల. ఆంధ్రోడు ఇక్కడ ఇలా రాస్తారు, ఆంధ్రోడు అనేటటువంటి వాడు ఇలా ఆంధ్రాల రూపాయి జీతం వచ్చినా తెలంగాణలో పావుల ₹10 వచ్చిన తెలంగాణలో ఉద్యోగం చేయాలనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఆంధ్ర వాళ్ళందరూ ఇక్కడనే నీకు జరగని లాబింగ్ నాకు జరగని లాబింగ్ సెక్రటరియట్ కా నుంచి తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం జరుగుద్ది. ఎందుకు నిలువెత్తు నిదర్శనం కుమారి ఆంటీ యొక్క షాపుని తీసేయాలి కానీ ఆయన దగ్గర పోయిన కానీ నిరుద్యోగుల దగ్గరికి సీఎం వచ్చిండ రాలే కదా. కాబట్టి ఆంధ్రోడ్ ఎక్కడున్నా వాన్పాన్ని నెగ్గుద్ది కాబట్టి ఆంధ్రోడ్ ఇలా గ్రూప్ 2 జాబ్లకు వాళ్ళు ఎక్కువ మంది అప్లై చేసిర్రు. కాబట్టి వానికి అనుగుణంగా ఉండేటటువంటి ప్రశ్న పత్రం ఖచ్చితంగా ఇదొక డైమెన్షనే. ఇప్పుడు అంతెందుకు తెలంగాణ గ్రూప్ 1 లో కూడా నాన్ లోకల్స్ ఎంతమంది రాలేదు, అది డేటా బయట పెట్టమంటే పెట్టిర్రా? అసలు అది లోకల్ నాన్ లోకల్ అనే కాలమే ఇవ్వలే. ఇది అంతా కూడా తెలంగాణ మేమేమంటున్నాం అంటే నిరుద్యోగులము ఇదంతా కూడా తెలంగాణ యొక్క చరిత్రను కప్పిపుచ్చడానికి, తెలంగాణ వాస్తవిక చరిత్రను పక్కదోవ పట్టియడానికి, ఉద్యమ చరిత్రను కూడా మలిదశ ఉద్యమానికి కూడా మలినం చేస్తున్నారు అనేటువంటిది మా యొక్క భావన. ఎందుకంటే మార్కులు వచ్చినప్పుడు ఆ ఏరియాని చదువుతాడు. ఇప్పుడు మనకు హై స్కూల్లో పర్యావరణం అనేది ఉంటది, అది ఒక 2 పేజీలే ఉంటది. ఒక రోడ్డు భద్రతా విద్య అనేటటువంటిది ఉంటది, అది ఒక 2 పేజీలే ఉంటది. కానీ ఆ 2 పేజీలకెళ్ళి నువ్వు మెయిన్ ఎగ్జామ్ లో కూడా 5 మార్కులు వస్తాయి. ఎందుకు వస్తాయి? వానికి ఆ మార్కులు ఇచ్చినా కనీసం ఎన్విరాన్మెంట్ గురించి చదువుతాడు, ఆ రోడ్డు సేఫ్టీ గురించి రెడ్ లైట్ పచ్చ లైట్ చూస్తాడు. ఎప్పుడైనా హైదరాబాద్ పోయినప్పుడు ఒక సెక్యూరిటీగా వాడు ఒక జాగ్రత్తగా ఉంటాడు అని మార్కులు ఇచ్చినా కనీసం చదువుతాడనే ఉద్దేశంతో మార్కులు పెడతారు. కాబట్టి అలా నువ్వు మార్కులు ఏ ఏరియాలో ఇస్తావో అదే ఏరియాలో చదువుతాడు. వాడు చదువుకున్న చదువులో తెలంగాణ ఉద్యమాన్ని చూడలేదు, తాను చూసుకోలేదు, వాళ్ళ అన్న వాళ్ళ అక్కల సావులను అందులో చూసుకోలేదు, వాళ్ళ అన్నదమ్ముల యొక్క లాఠీ దెబ్బలు అందులో చూసుకోలేదు, అందులో చంద్రబాబు నాయుడును పచ్చ రంగునే చూసుకుందంటే మళ్ళా ఇక్కడ వీళ్ళందరూ ఆఫీసర్లు అయినాక కూడా రేపు పచ్చరంగుకు పబ్బం కడుతందుకే ఈ పచ్చరంగు పార్టీని తెలంగాణ చేయడానికే, ఇంకా మీరు రాజకీయం తోలిపోం కానీ అసలైన వాస్తవిక చరిత్రను పక్కదోవ పట్టేయడానికే ఇది. అంటే దీనికి మూలం ఎక్కడ పడ్డదంటే ఇది రాజకీయమైనటువంటి స్టేట్మెంట్ కాదు. మేము అనుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పదే ఏమన్నారు అంటే కేసీఆర్ గారిని తొక్కుతాము, కేసీఆర్ గారిని చీలుస్తాము, ఆయనను మొలవని అని అన్నాడు. అంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన పార్టీని అంటున్నాడు అని మేము అనుకున్నాం. కానీ అలా కేసీఆర్ అని అనట్లేదు అనేది మాకు అర్థమవుతుంది. ఆయన చేసినటువంటి ఒక తెలంగాణ ఉద్యమం అయితే ఆయనకు నిర్మించినటువంటి కొన్ని మంచి పనులు ఉన్నటువంటి తెలంగాణ ప్రతికలు అయితే వీటన్నిటిని కూడా ఇవాళ మార్చడమే ఆ స్టేట్మెంట్ అనేది మాకు అర్థమవుతుంది. ఇంకోటి తెలంగాణ తల్లి మీద కూడా ప్రశ్నలు ఇచ్చిండు. పాత తల్లి కొత్త తల్లి తెలియదు, మరి ఇద్దరు తల్లిని చూపించినావు కదా. 10 ఏళ్ళు పాత తల్లి గురించి చదువుకున్నావు, ఇవాళ మళ్ళీ తెలంగాణ తల్లి అన్నావు. 10 రోజులతో కొత్త తల్లి వచ్చింది, మరి ఏ తల్లి అనుకోవాలా? పాత తల్లికి సంబంధించిన క్వశ్చన్ అది, పాత తల్లికి సంబంధించిన క్వశ్చనే గానీ కన్ఫ్యూజన్.
కన్ఫ్యూజన్. నువ్వు ఏదో చెప్పాలి కదా, మరి చెప్పకుండా నేను రేపు కోర్టుకు పోయినాను నా ఒక్క మార్కు తోటి ఉద్యోగం పోతుంది, నాకు ఎంఆర్ఓ పోయి వేరే ఉద్యోగం వస్తుంది, నేను కోర్టుకు పోతా. అప్పుడు ఒక తలమాసినోడు పోయి కోర్టులు వేసిండు, కాంగ్రెస్ వాళ్ళు ఉద్యోగాలు ఇస్తుండే నిరుద్యోగులకు ఇవ్వద్దని ఉంది, వీళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు కేసులు వేయించిందంటవా అంటారు. అదే కదా అలవాటు అయిన తీరే కదా. ఏదో ఒకటి అనేది ఒక క్లారిటీ ఉండాలి కదా. ఖచ్చితంగా ఇది ఏంటంటే జరగబోయే రేపు 1,50,000 ఉద్యోగాలకు కూడా ఇదే ఒక పేపర్ ప్యాటర్న్ ఉండబోతుంది. ఎందుకంటే గ్రూప్ 3 లో 3 పేపర్లు ఏ విధంగా అడిగిండో గ్రూప్ 2 లో కూడా అదే విధంగా అడిగిండు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రశ్నలు అడిగే ధోరణి అర్థమైపోయింది. ఈ రోజు పేపర్ 4 ఉద్యమ చరిత్ర ఏ విధంగా అడిగిండో రేపు భవిష్యత్తులో కూడా అదే అడుగుతాడు. ఇదే అడుగుతారని నిరుద్యోగులు ఏం చేస్తారనంటే ఆ చరిత్రను చదువుకుంటారు అంతే. మొత్తం మీద తెలంగాణ ఉద్యమ చరిత్రను మర్చిపోవాలని చూస్తా ఉన్నాడు అంతే. రేపు వచ్చేసారి అడుగుతారు లగరచర్లలో కంపెనీ పెట్టబోతారు, ఆ కంపెనీ పేరు ఏంది, ఆ కంపెనీ ఓనర్ ఎవరు, ఆయన రేవంత్ రెడ్డికి ఏమవుతాడు, కింద ఆప్షన్లు ఉంటాయి, ఇది పలానా కంపెనీ, ఈయన రేవంత్ రెడ్డి అల్లుడు ఇక్కడ పెట్టిండు, ఇట్లనే వస్తాయి. రేపు అమర్ రాజా బ్యాటరీస్ గురించి అడుగుతాడు, ఆంధ్రాలో అన్ని అడుగుతాడు. అదే ఇచ్చిర్రు కదా అవన్నీ, ఆ కంపెనీలు ఎవరియో గుర్తించుండ్రి అని చెప్పేసి. అసలు అంటే ఇప్పుడు వాళ్ళ కంపెనీలను ప్రమోట్ చేస్తున్నా ప్రశ్నలు అడిగి అంతే కదా. ఇప్పుడు వాళ్ళ దాంట్లో పోయి రియల్ ఎస్టేట్లలో భూములు డబ్బులు పెట్టుబడులు పెట్టాలా తెలంగాణలో? పెట్టుండ్రి మరి నిరుద్యోగులు అందరూ జమ చేసుకున్నారన్న పైసలు. ఇది మేము నిరుద్యోగులుగా నిష్పక్షపాతంగా ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ మాట్లాడుతున్నాం. పుష్ప విషయంలో కూడా పార్టీలన్నీ ఒక స్టాండ్ తీసుకున్నాం, మేము నిక్కచ్చి ఒకటే స్టాండ్ తీసుకున్నాం. ఇవాళ మేము తీసుకున్న స్టాండ్ ఏదైతే జుడిషియరీ తప్పు పట్టురని నోరెత్తి గొంతెత్తి జుడిషియరీకి భయపడకుండా తప్పును తప్పు అని చెప్పినో, నిన్న సుప్రీంకోర్టు జడ్జి కూడా గవాయి గారు ఆయన కూడా ఇప్పుడు మాట్లాడారు. గుప్తా గారు మా విషయాన్ని జుడిషియరీ ధనవంతునికి ఒకటి బీదోనికి ఒకటి అనేది అవును, ఇది వాస్తవం కదా. న్యాయం అనేది చట్టం అనేది ధనవంతుడికి పైసలు ఉన్నోడికే అవుతుంది అని మాట్లాడిరు. చూసిన కాబట్టి మేమే అంటున్నాం అంటే ఇది మమ్మల్ని రాజకీయంగా చూడొద్దు, బీఆర్ఎస్ వాళ్ళను పక్కన ఉన్నారు అనిపించారు అనేటటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఏదైనా గదే కదన్నా, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నదే అది కదా. మొత్తం మీద ఎవరు రైతులు రోడ్డెక్కినా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు రోడ్డెక్కినా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఆఖరికి గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు జీవిడిస్తుంటే కూడా పిల్లల ప్రాణాలు తీస్తున్నది బీఆర్ఎస్, వెనక ఉన్నది బీఆర్ఎస్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకంటే ఇంకా కింది స్థాయికి దిగజారుడు అనేది ఉంటదా అన్న? మేమేమంటున్నాం అంటే వాళ్ళకి ఎక్కడ చూసినా పచ్చరంగే కనిపిస్తుంది. క్వశ్చన్ పేపర్ లో పచ్చరంగు కనిపించింది, పచ్చ కావర్లు అయిన లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. వాళ్ళు ఫీల్ కాగల అన్న, రైట్? పసుపే కనిపిస్తుంది. ఎందుకు ఫీల్ అవుతారు? చంద్రబాబు నాయుడు ఏం చేసిండు? చంద్రబాబు నాయుడు ఎంత 2 నాలుగల ద్వారా బిల్లులు తక్కను 18 ముక్కలు చేసింది చంద్రబాబు నాయుడు కాదా? రైతులు దండగని చెప్పేసి, వ్యవసాయం దండగని చెప్పేసి చంద్రబాబు నాయుడు కాదా? మరి ఇక్కడ నిధులన్నీ గుంజుకపోయిన చంద్రబాబు నాయుడు కాదా? ఇలా వాళ్ళే దేవుళ్ళ లెక్క కనబడుతుండ్రు కదా వీళ్ళకు. చంద్రబాబు నాయుడు కుక్కడిపల్లిలో మొత్తం చేసింది, అవన్నీ గుంజుకుంది, భూములు కేపీహెచ్పీ కాలనీ మొత్తం చంద్రబాబు నాయుడు చేసింది కదా. చంద్రబాబు నాయుడు హయాంలోనే అభివృద్ధి అయింది హైదరాబాద్ అని మాట్లాడతారు కదా మన ముఖ్యమంత్రి. ఇవాళ ఒక సుప్రీంకోర్టు జడ్జీలు అందరూ కూడా రిటైర్డ్ అయ్యేటప్పుడు మాట్లాడతారు, జ్యుడిషియరీని ఈ విధంగా ఫస్ట్ పెట్టించింది చంద్రబాబు నాయుడు కాదా? ఈ వ్యవస్థలను అన్నిటిని నాశనం చేస్తుంది పురుడు పోసిన చంద్రబాబు నాయుడు కాదా? ఎందుకనొద్దు? తప్పాలి ఎందుకనొద్దు? ఎందుకు ఫీల్ అవుతారు పచ్చ రంగులు? వాళ్ళు కాదు నేను అన్నది పచ్చ రంగోళ్ళు కాదు, పచ్చకామర్లు ఉన్న వాళ్ళు ఫీల్ అవుతారు. అట్లా పోలుస్తుంది. పచ్చకామర్లు ఎప్పుడైనా ఫీల్ అవుతూనే ఉంటారు. ఫీల్ అయ్యే కదా మమ్మల్ని నాటి దెబ్బలు కొట్టించింది, జైల్లో పెట్టించింది, ఈ రోజు ఎగ్జామ్ అనంగా 2 వరకు కూడా నాంపల్లి కోర్టులో పెట్టించింది. పచ్చగా కనిపించేటోళ్లే కదా పెట్టిందంతా. అవునన్న, మీ ఆవేదన మాకు అర్థమైతుంది, కనబడుతుంది, చూస్తున్నాం. ఓపిక పడదామన్నా, ఇంకెన్ని రోజులు ఇట్లాంటి పరిస్థితులు చూద్దాం. రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్, మొత్తం మీద ఇది ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇగో ప్రశ్నాపత్రాలు మొత్తము పచ్చ రంగులోకి మారిపోయినాయి అంతే. ఇక ఇది 3 రంగుల జెండానా లేకపోతే పచ్చరంగు జెండానా ఏం అర్థమైతే లేదు. సీఎం స్వామి భక్తిని చాటుకున్నాడంటూ మండిపాటు తెలంగాణ వాదులు మండిపడతా ఉన్నారు. ఈ అంశాన్ని ఇక్కడికి వదిలిపెట్టద్దు, ఇంకా రాబోయే కాలంలో మరి నిర్వహించరా, సంవత్సరంలోపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. ఈ సంవత్సరం అయిపోయింది, వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 12,000 కూడా దాటలే, 10,000 కూడా దాటలేదు. మొత్తం మీద వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు నియామకాలు 10,000 కూడా దాటలే. 1,90,000 ఉద్యోగాల భర్తీలో మరి ఎట్లాంటి ప్రశ్నపత్రాలు ఇస్తారు, రాబోయే కాలంలో ఎట్లాంటి పరిస్థితులు మనం చూడొచ్చు. మొత్తం మీద తెలంగాణ ఉద్యమం, తెలంగాణ మళ్ళీ తొలి దశ ఉద్యమాలన్నీ మర్చిపోయేలాగా
1999 నుంచి 2014 దాకా మలిదశ ఉద్యమం ఏదైతే కొనసాగిందో ఆ ఉద్యమానికి సంబంధించి ఇప్పుడు 3 భాగాలు ఉంటాయి. ఉద్యమం లాస్ట్ దశ ఉద్యమం కావచ్చు, మలిదశ తొలి దశ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యమాల గురించి తెలంగాణ ప్రజలు మర్చిపోవాలి. చదువుకునే పిల్లలు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే తెలియనోళ్ళందరికీ ఓటు హక్కు వచ్చింది, వాళ్ళకు ఉద్యమం గురించి తెలవాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళకు ఉద్యమం గురించి తెలియజేయాల్సిన అవసరం మా మీద ఉన్నది, బాధ్యత తెలంగాణ వాదుల మీద ఉన్నది, కవుల మీద ఉన్నది, కళాకారుల మీద ఉన్నది. ఉద్యోగాల కోసం పడిగాపులు కాసుకుంటా, పైసల కోసం అజ్జేసుకుంటా ఇలా కొంతమంది మేధావులను చూసినాం. ఆనాటి పాట వాడిండ్రు, తల్లి గురించి పాట వాడిండ్రు. ఇలా తల్లిని చూస్తే నా కన్న తల్లి లెక్క ఉన్నదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఎందుకు సారు నందిని సిద్ధారెడ్డి సార్ లెక్క తిరస్కరించలేకపోయినరా? తెలంగాణ వాదం కోసం నిలబడలేకపోయినరా? ఇలా తెలంగాణనే కదా మీకు బుక్కడు బువ్వ పెట్టింది, తెలంగాణనే కదా ఇలా మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది, తెలంగాణ ప్రజలే కదా. ధూమ్ధాములు, వేదికలు, రాస్తారోకలు, ధర్నాలు ఇవే కదా మిమ్మల్ని ఇలా తెలంగాణ కవులను కళాకారులను ఈ స్థాయిలో నిలబెట్టింది. అసొంటి తల్లికి ఇలా అన్యాయం ఎట్లా చేయబుద్ధి అవుతుందన్నా? ₹1 కాసపడి, ఒక ఫ్లాట్ కాసపడి ఇలా తెలంగాణ తల్లి బాగుంది అని చెప్పేసి, బతుకమ్మను తీసేసిన తెలంగాణ తల్లి బాగుంది అని చెప్పేసి చెయ్యి దీవించినట్టు పెట్టినామని చెప్పేసి దేవతలు దీవిస్తాయి, మరి దేవతలకు ఉండాల్సిన కిరీటాన్ని తీసేసిండ్రు కదా. ఇయ్యల్లా ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుందన్నా ఇలా మీ అసొంటోళ్లకు. నేను ఎందుకు పేరు మాట్లాడట్లేదంటే పెద్దోళ్ళు గొప్పోళ్ళు అనుకున్నా, కానీ ఇలా గుండె రగిలిపోతా ఉన్నది. స్కూల్ ఏజులనే ఉన్నాం తెలంగాణ ఉద్యమంలా, కానీ పేరేపిస్తే ఆ ఉద్యమం ఉధృతమయ్యేటట్టు ముందడికి సాగేటట్టు పనిచేసినాం. స్కూల్ ఏజులనే ఉన్నాం, ఊరినంతటిని ఏకతాటికి తీసుకొచ్చినాం. జై తెలంగాణ, జోర్స పోలో ప్యార్స పోలో అనే నినాదాలు ఇచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసినాం. వంట వార్పు కార్యక్రమాలు పెట్టి రోడ్డు మీద బతుకమ్మలు ఆడినాం. అసైదుల హారతి, కాళ్ళ గజ్జల గమ్మతి అనుకుంటా తెలంగాణ ఉద్యమానికి హిమ్మతి ఇచ్చినాం. ఎందరో మంది బిడ్డలు ఇలా ప్రాణాలు తీసుకున్నారు. 2009లో 6 నుంచి 9 దాకా జరిపి, 9 నుంచి 14 దాకా జరిపి 5 ఏళ్ళు 6 ఏళ్ల పొద్దుల 1200 పైచిలకు బిడ్డల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నది ఇలా కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పేసి బిల్లు ప్రకటిస్తాము, బిల్లు పెడతాము అని చెప్పేసి ప్రకటించి చిదంబరం మాట్లాడిన తర్వాత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష విరమించిన తర్వాత మళ్ళా ఆ పెట్టిన బిల్లు ఏదైతే ఉన్నదో వెనక్కి తీసుకొని నోట్ల మట్టు కొట్టిండ్రు. తెలంగాణ ప్రజల నోట్ల మట్టి. ఉద్యమం ఉధృతమైంది. విద్యార్థులు ఆ ఉద్యమంలో పాల్గొనొద్దు, ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పేసి కేసీఆర్ ఆ పని చెప్తే తర్వాత ఉద్యమం ఇక ఇట్లా కాదు, తెలంగాణ రాష్ట్రం సాధ్యం అని చెప్పేసి మళ్ళా విద్యార్థులను ఏకతాటికి తెచ్చి, ఉద్యోగులను ఏకతాటికి తెచ్చి, నిరుద్యోగులను ఏకతాటి మీదకి తెచ్చి ఉద్యమాన్ని ఉధృతంగా సాగించిండు కేసీఆర్. వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తెచ్చిండ్రు. అసొంటి సమైక్య ఆంధ్ర నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని విడిపోయేలాగా చేసింది ఉద్యమం. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాల కోసం మనం కొట్లాడినాం, పోరాటినాం. ఇలా అసొంటి తెలంగాణ ఉద్యమం చరిత్ర లేకుండా చేస్తానా అనుకుంటున్నావు రేవంత్ అన్న? ఇలా 4 ఏళ్ళు ఉంటావేమో నువ్వు, ఈ 4 ఏళ్ళు ఉంటావేమో, కానీ తెలంగాణ చరిత్రను చెరిపేసుడు నీ తరం కాదు. ఉన్నాం కదా సారు, బతుకున్నాం కదా ఉద్యమాన్ని. మలిదశ ఉద్యమం అంతా చూడకపోవచ్చు, కానీ 2006 నుంచి 14 దాకా మాకు కొద్దో గొప్ప తెలిసిన దానికి ఇంకా వెబ్సైట్లలో లేకుండా చేస్తాం. ఏమి లేదోల్లా, ఉద్యమం అంటే ఒక పోరాటాల మీద కొనసాగింది, ఆత్మ బలిదానాల మీద కొనసాగింది. ఇంతకు మించి ఏం చెప్తారు? ఒక శక్తి ముందటుండి నడిపించింది తెలంగాణ ఉద్యమాన్ని. పోరాటాల పురిటి గడ్డగా కొనసాగింది. తుపాకీ గుండెలను ఎక్కుపట్టుకొని పోయిండ్రు తెలంగాణ బిడ్డలు. అంతకు మించి ఏమి చెప్తాం? ఇలా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని అవహేళన చేస్తుండ్రు, అపకీర్తి పాలు చేస్తుండ్రు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దిగదార్చుతా ఉన్నారు. ఇంతకంటే మించి మీరు తెలంగాణ గడ్డకు ఇంకా ఎక్కువ ఏం ద్రోహం చేయలేరు. అది చేసినా మిమ్మల్ని విడిచిపెట్టది, ఆ పాపం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటది. ఇవి శాపనార్థాలను కొర్రి ఇంకేమనుకోర్రి, యావత్తు తెలంగాణ ప్రజలు ఈ విధానంతోనే ముంగడికి పోతా ఉన్నారని చెప్పేసి దుబ్బెత్తిపోతా ఉన్నారు. మీ మీద అది గుర్తుపెట్టుకోలే రేవంత్ అన్న. ఇలా తెలంగాణ ఉద్యమాన్ని జరిపేస్తా అంటాను, తెలంగాణను ఆగం చేస్తా అంటాను, ఇట్లాంటి ప్రశ్నాపత్రాలల్లా స్వామి భక్తుని చాటుకుంటా ఉన్నావు అని చెప్పేసి మండిపడతా ఉన్నారు తెలంగాణ వాదులు.